కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమైనటువంటి నేతలను కూడా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కి రైట్ లెఫ్ట్గా భావించేటువంటి ఇద్దరు కీలకమైనటువంటి ఉద్దండ నేతలు కూడా ఓటమి పాలయ్యారు. వాళ్ళిద్దరూ మనీష్ సిసోడియా అలానే సత్యేంద్ర జైన్. మొదటి నుంచి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి చర్చ వచ్చిన ప్రతిసారి వీళ్ళ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి. అలానే మనీష్ సిసోడియా చాలా రోజుల పాటు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఆ సింపతి వేవ్లో అయినా కానీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అందరూ భావించారు. కానీ మనీష్ సిసోడియా కూడా చివరి రౌండ్ వరకు పోరాడి, కానీ ఎందుకంటే లాస్ట్ 2-3 రౌండ్లోనే ఫలితం తేడా వచ్చినటువంటి పరిస్థితి. ఢిల్లీ సీఎం అతిషీకి ఎలా అయితే చివరి 2-3 రౌండ్స్లో ఆమె అదృష్టం వరించి విజయం వరించిందో, మనీష్ సిసోడియాకి మాత్రం దురదృష్టం వెంటాడి చివరి 2-3 రౌండ్లోనే స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి చూద్దాం. ఇక్కడ చూద్దాం డేటా మొత్తం చూస్తే కనుక ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గం జంగ్పురాలో ఉన్నటువంటి లెక్కలు చూస్తే తర్వీందర్ సింగ్ మార్వా ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కేవలం 675 ఓట్ల తేడాతో విజయబావుటాన్ని ఎగరేశారు. మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్ కంప్లీట్ అయింది. చివరి అంటే 7-8 రౌండ్ల వరకు కూడా మనీష్ సిసోడియానే 2000 నుంచి 4000 వరకు కూడా మెజారిటీ సాధించిన పరిస్థితి ఉంది. కానీ చివరి 2-3 రౌండ్లో ఫలితం తారుమారైంది. మనీష్ సిసోడియా దురదృష్టవశాత్తు 675 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ చీల్చినటువంటి ఓట్లు చూస్తే దాదాపు 7350 ఉన్నాయి. ఫరాద్ సూరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. సో ఇక్కడ లక్కీ మ్యాన్ ఎవరంటే తర్వీందర్ సింగ్ని చెప్పాల్సి ఉంటుంది. చివరి 2 రౌండ్లో ఫలితాన్ని తన వైపు మలుచుకున్నటువంటి వ్యక్తి. ఇక మరొక కీలకమైనటువంటి నేత సత్యేంద్ర జైన్ ఓడిపోయినటువంటి నియోజకవర్గం పరిస్థితి చూస్తే కనుక షకూర్ బస్తీలో పోటీ చేశారు. ఆయన షకూర్ బస్తీలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ ఉన్నటువంటి ఈక్వేషన్స్ అయితే ఏమీ లేవు, కానీ ఎవరో ఊహించని విధమైనటువంటి మెజారిటీ అయితే ఇక్కడ నమోదైంది. కర్నైల్ సింగ్ పోటీ చేశారు సత్యేంద్ర జైన్ పైన. సత్యేంద్ర జైన్ని 20,998 ఓట్ల తేడాతో ఓడించారు కర్నైల్ సింగ్. అలానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా నామమాత్రమైనటువంటి పోటీనే ఇచ్చింది. సతీష్ కుమార్ లోత్రా ఇక్కడ పోటీ చేశారు. 5700 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. సత్యేంద్ర జైన్ కూడా చాలా కీలకమైనటువంటి నాయకుడు. ఆయన కూడా చాలా రోజుల పాటు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకమైన నాయకులను భావిస్తున్నటువంటి వాళ్ళలో అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని భావిస్తున్నటువంటి మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇద్దరు కూడా ఓటమి పాలయ్యారు. గుడ్డిలో మెల్లగా అతిషి మాత్రం అక్కడ చివరి 2 రౌండ్లలో లీడ్లోకి వచ్చి అనూహ్యమైనటువంటి విజయబావుటాన్ని ఎగరేసింది. సో అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని లీడ్ చేయబోయేది అతిషినే అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపించినాయి. ఇది ఒక్కటే కొంత ఉపశమనం ఇచ్చేటువంటి అంశం ఆమ్ ఆద్మీ పార్టీకి. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని 2 నియోజకవర్గాలకు పరిమితం చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 20కి పైగా స్థానాల్లో తన అభ్యర్థుల్ని గెలిపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బహుముఖమైనటువంటి పోటీ జరిగిన చోట గట్టి పోటీతోనే ఓటమిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 12 ఏళ్ళు అధికారాన్ని చలాయించిన తర్వాత ఇలాంటి ఓటమి అనేది సహజమైన ఓటమిగానే చూడాల్సి ఉంటుంది. అలానే పోటీ ఇవ్వడంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా నిలబడిందనేటువంటి విశ్లేషణ అయితే వినిపిస్తోంది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి మాత్రం ఈ గెలుపు నేషనల్ క్యాపిటల్ ఏరియాలో ముఖ్యంగా దేశం అంతా గెలవడం ఒక ఎత్తు, దేశ రాజధానిని గెలవడం ఒక ఎత్తు కాబట్టి 27 ఏళ్ల కళ నెరవేరినట్టుగా భావించవచ్చు.